నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నాగార్జున యాదవ్ అందరికీ తెలిసిన వ్యక్తే. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి యువనేతల్లో బాగా నచ్చిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి కూడా నాగార్జున యాదవ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నాగార్జున యాదవ్ అంటే ఎందుకు ఇష్టం అంటే, ఇతను నోటు దురద, ఆ గొంతు కూడా కోస గొంతు ఉంటుంది అతనికి. ఆ గొంతుతో మాట్లాడుతూ తప్పుడు పనులు చేస్తూ ఒక తప్పుడు ముద్రపడిన ఈ నాగార్జున యాదవ్ అధికారం పోయినా కూడా ఇతనికి ఇంకా బుద్ధి రాలేదు. ఎందుకంటే అధికారం పోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఓపారి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి అతనికి మంచిగా కోటింగ్ ఇస్తే తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. కానీ ఆయన మొత్తం ఇప్పుడు మళ్ళీ వైసీపీ చేసే బ్రాండ్ను కొనసాగిస్తాడు ఆయన. వైసీపీలో ఇలాంటి వాళ్ళకే గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఎర్రచందన స్మగ్లర్స్ కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, నోటు దురద ఉన్న వాళ్ళు కావచ్చు, తప్పుడు మనుషులు కావచ్చు, ఇలా వైసీపీలో ఉండాలంటే ఇలాంటి ఎదవలు కొంతమంది ఉంటేనే గుర్తింపు వస్తుందని చేసుకునే ఎదవల్లో మొదటి ఎదవ నాగార్జున యాదవ్. ఈడు ఎలాంటోడంటే, టిఫిన్ పెట్టలేదని, టిఫిను సర్వీసింగ్ ఆలస్యం అయిందని సిబ్బంది పైన దాడి చేసినాడు ఈ చిల్లర ఎదవ. హోటల్ యజమాని వస్తే హోటల్ యజమాని మీద కూడా దాడి చేశాడు ఈ నాగార్జున యాదవ్. ఈడు కీసర గొంతు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఈయనకి ఏమీ తెలియదు. ఇట్లాంటి వాళ్ళంతా వైసీపీలో మంచి మంచి పోస్టులు ఇచ్చి గౌరవిస్తారు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి యువనేతల్లో బాగా నచ్చిన లీడర్ అంటే ఈయన నాగార్జున యాదవే. ఈయనకు అధికారం పోయినా కూడా ఇంకా కన్ను విన్ను తెల్ల. మొదట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అరెస్ట్ అయ్యాడు ఓపారి, బెంగళూరు పారిపోతా అంటే. తర్వాత కొంచెం 2 రోజులు స్లోగా ఉన్నాడు. కానీ వైసీపీ బ్రాండ్ ఉండాలి కదా, ఆ బ్రాండ్ ఏడబోతుందనే ఉద్దేశంతో హోటల్ తినడానికి వెళ్ళాడు. కొంచెంసేపు మూసుకొని కూర్చోలేవా, ఏమంత తొందర, నాకు సర్వీసింగ్ ఆలస్యమైందని సిబ్బంది మీద దాడి చేశారు. హోటల్లో పనిచేసుకుంటే హోటల్లో పనిచేసే వాళ్ళ మీద దాడి చేస్తావు చిల్లర మనిషి, నువ్వేమేమి లీడర్ అయ్యా. ఇట్లాంటి వాళ్ళంతా వైసీపీలో ఉండి జగన్ గారిని ముంచేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎదవల్ని పార్టీలోంచి తీసేసుకుంటే పార్టీకి ఎప్పుడో ఇంక నెక్స్ట్ 10 ఏళ్ళకో 15 ఏళ్ళ కన్నా ఏమన్నా అధికారంలోకి రావడానికి వీలవుతుందేమో. కానీ ఇట్లాంటి నాగార్జున యాదవ్ లాంటి పరంబోకులను పార్టీలో పెట్టుకొని పార్టీకే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఏమి ఇది అనేది ఒకసారి మనం చూసుకున్నాం. ఈయన ఏమో ఒకసారి నాగార్జున యాదవ్ది ఒకసారి చూద్దాం. ఈయన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హోటల్ యజమానిపై వైసీపీ అధికార ప్రతినిధి, ఈడ అధికార ప్రతినిధి మళ్ళా చిల్లరేదవకంతా అధికార ప్రతినిధులు నాగార్జున యాదవ్ ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడారు. ఈ ఘటన సంబంధించి హోటల్ సిబ్బంది మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏమిరంటే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ కార్డు ఒకటి ఇచ్చాడు. ఈ కార్డు ఉంటే మీకు నేను ఉన్నట్టే అని. అట్లాంటి నాగార్జున యాదవ్ ఆ కార్డు ఉండాదని ధైర్యంతో హోటల్లో మీద పని చేసుకునే హోటల్లో టిఫిన్ సెంటర్ అది, ఆ పనిచేసే పిల్లల మీద హోటల్ యజమాని మీద దాడి చేయడం సిగ్గు అనిపించదా నాగార్జున యాదవ్? డబ్బులు లేకపోతే అడుక్కో, వేస్తారు ప్లేటు, తినిపో. సిగ్గు మొగ్గు ఉండాలా, మానవత్వం ఎత్తుకొని ఎట్లా బతుకుతారా మీ జన్మం? చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకుంటారు చిన్న పిల్లలు, వాళ్ళు ఏదో జరగన ఆ టిఫిన్ సెంటర్ల మీద దాడి చేయడం ఎంతవరకు సిగ్గు అనిపించదా? ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేయాలి. ఇలాంటి వాళ్ళని పనికిరాని సాక్షిలో రాసుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. మా వాళ్ళు ఈరులు సూర్యులు అది చేసినారు ఇది చేసినారని టిఫిన్ సెంటర్ మీద దాడి చేశారు. రోడ్డు పక్కన వాళ్ళు జీవనాధారం నడుపుకుంటే టిఫిన్ సెంటర్ మీద దాడి చేశారు నాగార్జున యాదవ్.
సిగ్గు గిగ్గు అనిపించదా? ఇతను వైసీపీ అధికార ప్రతినిధి అంట. ఇట్లాంటి వాళ్ళకందరికీ పదవులు ఇచ్చి ఉన్న పరువు బాగొట్టుకుంటున్నారు వైసీపీ పార్టీకి. ఈయన ఏమి చూడండి, నాగార్జున యాదవ్ చేసిన పని ఏమో చూడండి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో హోటల్ యజమానిపై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడారు. ఈ ఘటన సంబంధించి హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగార్జున యాదవ్ తన అనుచరులతో కలిసి సత్తెనపల్లిలోని గుడ్ మార్నింగ్ హోటల్కి వెళ్ళారు. అయితే ఆ సమయంలో హోటల్ సిబ్బంది ఫుడ్ త్వరగా ఇవ్వలేదని ఆరోపిస్తూ నాగార్జున యాదవ్ అనుచరులు వాగ్వాదం దిగారు. ఈ క్రమంలోనే హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడారు. అలాగే హోటల్ యజమాని శేఖర్పై కూడా దాడికి పాల్పడారు. ఈ ఘటనలో హోటల్ సిబ్బందికి ఇద్దరికి గాయాలయ్యాయి. అయితే ఎదురు తిరిగితే తమ వాళ్ళు అంత వస్తారని, ఊరు కదిలి వస్తుందని నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇచ్చాడు. చూడండి, మా మీద ఎదురు తిరిగితే ఊరు వస్తుందంట ఈ పరంభోగోనికి. ఏ ఘనకార్యం చేసినావా? టిఫను ఆలస్యమైందని చెప్పి హోటల్ మీద పనిచేసుకునే వాళ్ళని కొట్టి మళ్ళీ ఏమంటున్నాడు? ఎదురు తిరిగితే తమ వాళ్ళంతా వస్తారని, ఊరు కదిలి వస్తుందని నాగార్జున యాదవ్ హోటల్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారంట. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సైతం అక్కడ చేరుకొని నాగార్జున యాదవ్ ఆయన అనుచరులను అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై బాధితులు సత్తెపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చూడండి, ఈ నాగార్జున యాదవ్ ఆ హోటల్ సిబ్బంది మీద దాడి చేసి అతను ఇది సత్తెనపల్లిలోని గుడ్ మార్నింగ్ హోటల్ అంట. ఆ హోటల్ తినేదానికి తిండికి పోయినాడు. 2 నిమిషాలు ఆగలేడా? వాళ్ళు సర్వీసింగ్ లేట్ అయిందని చెప్పి ఇద్దరి మీద దాడి చేస్తే వాళ్ళకి గాయాలైనాయంట. అట్లే హోటల్ యజమాని మీద కూడా దాడి చేశాడంట. దాడి చేసి ఏమంటున్నాడు? మా మీద ఎదురు తిరిగితే తమ వాళ్ళంతా వస్తారని, ఊరు కదిలి వస్తుందని నాగార్జున యాదవ్ వార్నింగ్ ఇచ్చాడంట. వాళ్ళంతా వస్తారంట, ఊరు కదిలి వస్తుందంట. పరంబోకడ చేసే పనులు ఎట్లాంటివి? నువ్వు ఇట్లాంటి ఎదవ పనులు చేసుకుంటూ ఊరు కలిసి వస్తుందా అంటే టిఫిన్ వాళ్ళు సరిగా కొంత లేట్ అయితే కొడతావా? నువ్వేం నాయకుడు అయ్యా నువ్వు? ఓపిక లేదా? తినకపోతే ఇంకో హోటల్ పోయి తిను. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేస్తారు. నీకు నచ్చలే ఇంకో హోటల్కి పో అంటే నువ్వు పెద్ద వీరుడివా, సూర్యుడివా అని. పదవి పోయినా కూడా బుద్ధి రాలేదంటే ఇంకా ప్రజలు మేము మీలాంటి వాళ్ళని ఎట్లా చేస్తారు? బుద్ధి లేని ఎదవా. వైసీపీ అధికార ప్రతినిధి అంట ఈ నాగార్జున యాదవ్. వీడు కీసరగుంతో ఒకడు పెట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ వార్నింగ్ ఇస్తాడంట. హోటల్ సిబ్బంది పని చేసుకుంటూ వాళ్ళ మీద దాడి చేస్తావంటే నువ్వెంత సిగ్గుమాలిన ఏదవో. ఇదేనా నువ్వు చేసేది? ఇట్లాంటి వాళ్ళ వైసీపీలో నాయకులు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడంట వీడు నాగార్జున యాదవ్. యువ నాయకుల్లో ఇష్టమైన వాడు. ఎందుకంటే వీడు మాట్లాడే బూతులు, పదవి పోతే నోటుకొచ్చినట్టు మాట్లాడితే అరెస్ట్ చేసి లోపలికి వేసారు. తర్వాత సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా వైసీపీ బ్రాండ్ అది. ఎందుకంటే మర్చిపోతారు జనాలు, ఏదో ఒకటి తప్పుడు పని చేస్తే తప్ప వైసీపీలో ఉండే పెద్దల దృష్టి పడరు. కాబట్టి ఈ వైసీపీలో నాయకులంతా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాడిని నాయకుడు అంటారో లేదంటారో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.